నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనమైతే ఖైరతాబాద్లోని బడా గణేశన్ దగ్గర అయితే ఉన్నాము. శ్రీ సప్తమకి మహాశక్తి గణపతి దగ్గర అయితే ఉన్నాము. చూసుకోవచ్చు, ఇక్కడ పెయింటింగ్ అప్డేట్స్ గురించి వచ్చాము. ఇక్కడ పెయింటింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. వర్షం పడుతుందని చెప్పి మన గణేశన్కి అయితే మొత్తం కవర్ చేశారు. ఎందుకంటే పెయింటింగ్ వెళ్ళిపోతుందని చెప్పేసి కవర్ చేశారు మొత్తం. ఇక్కడ శివపార్వతి కళ్యాణం అండ్ శ్రీ విష్ణు కళ్యాణం దగ్గర మాత్రం మామూలుగా అయితే ఏం క్లోజ్ చేయలేదు. ఆల్మోస్ట్ ఇది అయిపోయింది. ఇక్కడ పెయింటింగ్ మొత్తం అయిపోయింది. వర్క్ దగ్గరికి వెళ్ళి చూద్దాం పదండి ఎంతవరకు వచ్చిందో. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్లు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల. అదండి మనం వెళ్ళి చూద్దాం ఇప్పుడు ఎంతవరకు వచ్చింది అప్డేట్స్. చూసుకోవచ్చు, ఇక్కడైతే శివుని పాదాల నుంచి మొత్తం డిజైన్స్ కూడా చూసుకోండి. శివుడికి మామూలుగా శివుడి పులి చర్మాన్ని ధరిస్తాడు కాబట్టి పులి చర్మం అంతా క్లియర్గా చూడండి. ఎంత డిజైన్ అన్ని చూశారు. అలానే మధ్యలో బ్రహ్మ, ఇటు పక్కన వచ్చేసి పార్వతి. ఇది శివపార్వతి కళ్యాణం అన్నట్టు. మన ఖైరతాబాద్ గణేశుని యొక్క ఇది గణేశునికి లెఫ్ట్ సైడ్లో ఉంటారు. లెఫ్ట్ సైడ్లో శివపార్వతి కళ్యాణం, రైట్ సైడ్లో వచ్చేసి శ్రీనివాస కళ్యాణం. ఇక్కడ వచ్చేసి రాహుకేతువు మనకి పాదాల దగ్గర, మన మహాగణపతి యొక్క పాదాల దగ్గర మాత్రం రాహుకేతు ఉంటాడు లెఫ్ట్ సైడ్లో. రైట్ సైడ్లో వచ్చేసేమో మన బాలరాముడు, ఆదిత్య బాలరాముడు ఉన్నాడు కదా, ఆదిత్య బాలరాముని పెట్టారు. డిజైన్ కూడా అండి, అక్కడ అయోధ్యలో ఎలా అయితే బాలరాముడు కలర్ ఉంటుందో అదే కలర్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇది మాత్రం చేంజెస్ చేయలేదు. మనకి ఇక్కడ మన వినాయకుని యొక్క వాహనమైన మూషికం ఎలక ఉంది కదా, ఎలకైతే పెయింటింగ్ స్టార్ట్ చేశారు. బట్ వర్షం పడుతుందని చెప్పి ఆపేసి మొత్తం కవర్ చేశారు అన్నమాట. చూడొచ్చు మనం కనీసం మన మహాగణపతి యొక్క పంచ, ఈ పంచ చేసుకోవచ్చు. పంచ చేసేసి అది బాలరాముడు, మహాశివుని కళ్యాణం. వెనకాల వచ్చేసి నారదుడు నెలంతా ఉన్నారు. వెనకాల బ్రహ్మ అందరూ ఉన్నారు. ఇక్కడ వస్తున్నాము పదండి ఇటు సైడ్. శ్రీనివాస కళ్యాణం ఎంతవరకు చేసి చూద్దాము. శ్రీనివాస కళ్యాణం కూడా ఆల్మోస్ట్ అయిపోయింది పెయింటింగ్. అది చూద్దాం, దాని అప్డేట్ ఏముందో చూద్దాం కదండి. ఇది శ్రీనివాస కళ్యాణం. ఇది శ్రీనివాస కళ్యాణం ఎంతవరకు వచ్చేది చూడండి. ఆల్మోస్ట్ ఇక్కడ పెయింటింగ్ అంతా అయిపోయింది శ్రీనివాస కళ్యాణ్కి అయితే. ఓన్లీ మన బడా గణేశునికి ఒకరికి పెయింటింగ్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అది చేస్తుంటే వర్షం పడుతుందని చెప్పేసి పరదాతో కవర్ చేశారు ఇది. లేకపోతే ఆల్మోస్ట్ ఇక్కడ మన గణేశునికి కూడా ఇవాళ పెయింటింగ్ వర్క్ అయిపోయేది. ఆల్మోస్ట్ 90% అయిపోయింది గణపతికి కూడా. ఓన్లీ ఫినిషింగ్ టచింగ్ ఉన్నాయి అన్నట్టు, అదొకటి. ఇక్కడ చూడొచ్చు మన శ్రీనివాస కళ్యాణం మొత్తం అయిపోయింది. పెయింటింగ్ అంతా ఇక్కడ మొత్తం క్లోజ్ చేశారు. ఇక్కడ మన రాజకుమార్ అని చెప్పేది ఏంటంటే మనకి 7th ఒక 2 days ముందే రెడీ చేసి మన భక్తులందరికీ దర్శనానికి అయితే తీసుకొస్తామని చెప్తున్నారు. ఎందుకంటే మన చతుర్థి తర్వాత పబ్లిక్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఈసారి ఒక 2 days ముందుగానే పబ్లిక్కి తీసుకొస్తారంట దర్శనం కోసం అని చెప్పేసి. ఎవరైనా ముందుగానే రద్దీ లేకుండా దర్శనం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఒక 2 days ముందుగా రావచ్చు. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని పోవచ్చు. చూడొచ్చు, అది బాలరాముడు చూడండి. బాలరాముడు అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అయోధ్యలో అయితే ఏదైతే కలర్ ఉన్నాడో అదే కలరు, అదే డిజైన్, కొంచెం కూడా చేంజెస్ లేదన్నట్టు డిజైన్లో. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాడు. అలానే ఎవరైనా అంత దూరం పోయి చూడలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి మన బాలరాముని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ అంత దూరం పోయి దర్శనం చేసుకోలేని వాళ్ళు చూడొచ్చు. మహాగణపతి కలర్ చూసుకోవచ్చు ఎంతవరకు వచ్చింది ఏంది అనేది. చూడండి, ఇది బాలరాముడు ఎంతవరకు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అక్కడ ఏదైతే కలర్ ఉందో అదే కలర్ ఇదే అన్నట్టు. ఇది ఫైనల్ కలర్ బాలరాముడిది. ఇక్కడ వచ్చేసి మన వినాయకుడి పాదాలు చూడండి. ఇంకా ఈ పాదాలకి పెయింటింగ్ స్టార్ట్ చేశారు. బట్ వర్షం పడుతుందని వేస్తే ఆపేశారు అన్నట్టు. చూడండి పరదా ఆల్మోస్ట్ మూషకానికి కూడా స్టార్ట్ చేసి పెట్టారు. పంచ కలర్ అంతా అయిపోయింది. పంచకి చూడండి డిజైన్ అంతా
డిజైన్స్ ఒకటి ఫినిషింగ్ డిజైన్ వేరే వర్క్ చేస్తారు, ఎందుకంటే ఆ డిజైన్కి వేరే కలర్ వస్తుంది. అందులో ఆల్మోస్ట్ అందులో కలిసిపోయినట్టుగానే ఉంది, బట్ దానికి వేరే కలర్ వస్తుంది. ఫినిషింగ్లో మనకి పంచ డిజైన్ కూడా బాగా అవపడుతుంది అన్నట్టు. చూడొచ్చు ఇది పాదాలు, గణపతి యొక్క పాదాలు ఇది చూడొచ్చు. ఇది మూషికము. ఇక్కడ రాహుకేతువు చూడండి, రాహుకేతు కూడా ఆల్మోస్ట్ అయిపోయింది మనకి. రాహుకేతు కూడా అయిపోయిందండి చూడండి, రాహుకేతువు. నమస్తే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫైనల్ వరకు అయితే చూడండి, వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకండి. మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై శ్రీరామ్, జై గణేష్.